హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు పనంతా అయిపోయిన తర్వాత మొక్కల దగ్గర చాలా ఎక్కువసేపు స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలా లేజీగా పడుకోవాలి అన్న నిద్ర మత్తులాగా అలా ఉందన్నమాట. రాత్రి కొంచెం లేట్ వచ్చాను కదా, అందుకని చెప్పేసి ఈరోజు వంట అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ జ్యూస్ చేశాను అంతే అనమాట. మొక్కలైతే లాస్ట్ టైం బాల్కనీ క్లీన్ చేసినప్పుడు పొడుగ్గా అయిపోయినాయి అని చెప్పి కట్ చేసేసాను. కట్ చేసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాటికి పువ్వులు పూస్తానికి రెడీగా ఉన్న మొగ్గలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట కనకాంబరాలకి. సో అప్పుడు కట్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత అటు ఇటు చిగుర్లు వచ్చి మంచిగా మళ్ళీ పువ్వులు పూయడానికి రెడీ అవుతున్నాయి అన్నమాట. తులసమ్మని చూసారా, కట్ చేస్తూ ఉంటే ఎంత మంచిగా చిగుర్లు వస్తున్నాయో, బాగుంది. ఇవి వచ్చేసి పీస్ లిల్లీ కూడా మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. పీస్ లిల్లీ కూడా మనకి ఎయిర్ ఫ్రెషనర్, మంచి గాలిని ఇస్తుంది, గాలి ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. బాల్కనీ అయితే ఇలా ఉంది. కింద అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఒకవైపున అంతా చూసారు కదా. పైన వచ్చేసి ఇంకా ఖాళీగా ఉంది. పైన వచ్చేసి ఒక గులాబీ మొక్క, అలాగే రెయిన్ లిల్లీ పెట్టాను అనమాట. గులాబీ మొక్కను కూడా కట్ చేసేసాను మొన్న. ఇప్పుడు మళ్ళీ మంచిగా మొగ్గలు వస్తున్నాయి. కాకపోతే ఇది ఒక్కటే కొమ్మలాగా పెరుగుతుందన్నమాట. ఇది ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈ మొగ్గ చూసారా ఎంత పెద్ద సైజు ఉన్నాయో. వీటికి మంచిగా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, పాలు కలిపిన నీళ్ళు అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఎండలో కూడా మంచిగా ఉంటుంది కదా. మిగిలిన రెయిన్ లిల్లీ తెలిసిందే, వర్షం పడితేనే అవి పువ్వులు పూస్తాయి. ఇంకా పైన అయితే ఇంత ఖాళీగా ఉందన్నమాట. కింద వచ్చేసి ఇదిగో ఆ బయట మొక్కలు పెట్టడానికి ఇలాగ అడ్జస్ట్ చేశాను, కానీ బయటవైతే ఇంకా పెట్టలేదు. ఇవి చూసారా విత్తనాలు, 15 విత్తనాలు పెడితే మూడు మొలకలు వచ్చినాయి అనమాట. ఆ 3 అయితే ఇవి, ఒకటి వైట్, 2 రెడ్ అనమాట. ఇంకైతే ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు వంట అయితే ఏమీ చేయలేదు, ఓన్లీ జ్యూస్. ఈరోజు తేనె 3 స్పూన్స్ వేసాను అనమాట. ఈరోజు ఏంటో చాలా స్వీట్ తినాలి అని అనిపిస్తుంది. నిద్ర పడుకోవాలని ఉంది, అస్సలు నిద్ర సరిపోలేదు. ఇంకా అందుకని చెప్పేసి 3 స్పూన్లు వేసాను. నేను ఏం చేశానంటే ఈరోజు పాలు కాసానండి, కొన్ని పాలు. అయితే అవి బాగా గమ్ముని చల్లబడాలి అని చెప్పి ఫ్రిడ్జ్ని హై టెంపరేచర్లో పెట్టాను. నేను ఆ హై టెంపరేచర్ పెట్టడం మర్చిపోయాను వెళ్ళేటప్పుడు ఆఫీస్కి, ఆటోలో పెట్టడము. అందుకని సాయంత్రం ఏమైందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా 3 స్పూన్లు తేనె అయితే వేసాను కదా. ఈ మధ్యన నట్స్ వేయట్లేదు, ఎందుకంటే అరటిపళ్ళు చాలా ఉంటున్నాయి. చెప్పాను కదా మొన్న అరటిపళ్ళు తెస్తే చాలా ఎక్కువ ముగ్గిపోయినాయి అని చెప్పి ఆయన 1/2 డజన్ తీసుకుంటే 8 అరటిపళ్ళు ఇచ్చారనమాట. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి వాటితోనే ఎక్కువ జ్యూస్ చేస్తున్నాను అనమాట. వంట చేసే పని లేకపోయినా కానీ ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళాను. అస్సలు నాకేంటో ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించదండి. ఇలాంటి రోజులు అసలే నిద్ర మత్తులో అలా ఉన్నాను కదా, ఎందుకో తెలీదు ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించలేదు ఈరోజైతే. ఆఫీస్కి వెళ్ళేంతవరకే అనిపిస్తుంది ఇది, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం అనిపించదు. అసలు వెళ్ళిన తర్వాత నాకైతే ఇల్లు కూడా గుర్తురాదు, మళ్ళీ సాయంత్రం వచ్చేంతవరకు. ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ కూడా తాగలేదు ఈరోజు. కూర్చుంటే ఇంక లేవబుద్ధి అవ్వదు అనమాట. అందుకని చెప్పి ఇంకా కూర్చోలేదన్నమాట. ఇంకా జ్యూస్ అయితే తాగేసి పాలు కాసానని చెప్పాను కదా. యాక్చువల్గా కట్ చేసిన పాల ప్యాకెట్లు ఇలా డబ్బాలో వేసి గడ్డ కట్టేసినాయి కాబట్టి నీళ్ళల్లో వేసాను అనమాట. అయితే ఏమైందంటే ఈ ప్యాకెట్లో నుంచి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట. ఈ డబ్బాలో వేసాను కదా, ఆ నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇంకా ఇలాంటివి కాయనమాట. ఇలాంటివి ఏం చేస్తానంటే మొక్కలకి నీళ్ళు ఈ పాలు కలిపాం కాదు, కలిసిపోయినాయి కదా. ఈ పాలు కలిసిపోయిన నీళ్ళని మొక్కలకి పోస్తానన్నమాట. ఇవి మొక్కలకి పోస్తే ఏంటంటే మనము వైటమిన్స్, మినరల్స్, కాల్షియము ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాం కదా. మనుషులకి మొక్కలకు కూడా అలాగే అంటండి.
సో ఈ పాలు కలిపిన నీళ్లు పోస్తే సఫిషియెంట్ కాల్షియం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇది మంచిదే. ప్లస్ మజ్జిగ ఉంటుంది కదా, మనం వెన్న చేసుకుంటాం చూడండి, అప్పుడు మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగను కూడా డైల్యూట్ చేసి నీళ్ళల్లో పోస్తే మొక్కలకి చాలా మంచిది. చాలామంది చెప్తారు, కావాలంటే మీరు వీడియోస్లో చూడండి. అలాగే మనం సర్వే అంటే గూగుల్ సెర్చ్ చేసినా కానీ తెలుస్తుంది అది మనకి. సో ఈ నీళ్ళు అయితే అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా పోస్తున్నాను, ఇంక్లూడింగ్ తులసి మొక్కకు కూడా పోసాను అనమాట. కొంచెం మంచిగా ఉంటాయి కదా మొక్కలు అని చెప్పి ఇలా అప్పుడప్పుడు పాలు కలిపిన నీళ్ళు అయితే తక్కువే పోస్తాను, కానీ మజ్జిగ కలిపిన నీళ్ళు కూడా తక్కువ పోస్తాను. పసుపు కలిపిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివి అయితే ఎక్కువ పోస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను, చెప్పాను కదా లేట్ అయింది అని చెప్పి. ఇంకా ఇది సాయంత్రం అప్పుడండి. సాయంత్రం అప్పుడు నా కోసం దివాన్ మీద ఎన్ని బట్టలు ఉన్నాయో సోమవారం సాయంత్రం నుంచి, ఈరోజు బుధవారము, ఈరోజు కూడా ఇంకా మడత పెట్టలేదు. ఇవి ఎప్పుడు మడత పెడతాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నాకు ఇష్టం లేని పని ఏదైనా ఉంది అని అంటే అది బట్టలు మడత పెట్టడం, గిన్నెలు కడగడం. నాకైతే ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ రెండు పనులు చేయడానికి, కానీ తప్పదు, అన్నీ చేసుకోవాలి. అందుకని చెప్పేసి అలా లేట్గా చేస్తానండి. చాలా టైం తీసుకుంటాను ఈ బట్టల్ని మడత పెడతాము ఎస్పెషల్లీ. అదేంటో నిన్నైతే అంటే గురువారం అయితే ఫుల్ వాన పడింది, నిన్నటికి కూడా మడత పెట్టలేదు నేను. కానీ ఏం చేస్తాం, రెయిన్ కోట్ మడత పెట్టి కవర్లో పెట్టి తీసుకెళ్ళడానికి కూడా నాకు ఒళ్ళొంగలేదు. అంటే ఆలోచించండి, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయి పొద్దున్నప్పుడు, కానీ పడుతుంది అని అనుకున్నాను, కానీ మరీ అంత ఎక్కువ పడుతుంది అని అనుకోలేదు వర్షము. ఇంకొక 4-5 డేస్ కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయంట. కంపల్సరిగా శుక్రవారం అయితే నేను రెయిన్ కోట్ పట్టుకుని వెళ్తాను. మబ్బుగా అనిపిస్తుంది వెదర్ కూడా. సో టీవీ అయితే ఆన్ చేశాను, ఏది ఉన్నా లేకపోయినా సాయంత్రం అయితే కంపల్సరిగా వచ్చి చూసినా చూడకపోయినా టీవీ అయితే ఆన్ చేస్తానండి. ఇంకా టీవీ ఆన్ చేసి దోసపిండి ఉంది కదా అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టలేదు, స్నానం చేయడానికి వెళ్ళే ముందర జస్ట్ దోశ వేసే ముందర మట్టికి బయట పెట్టాను. ఇప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను గుర్తుందా, పాలు కాసినప్పుడు హైలో పెట్టాను టెంపరేచరు అని చెప్పి, అది తప్పయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దోశ పిండి ఐస్ గడ్డ అయిపోతుంది అని చెప్పి. నేనైతే షాక్ అయ్యాను, ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్. చాలా ఫీల్ అయ్యాను అనమాట. బయట పెట్టాల్సింది చాలా గట్టిగా అయిపోయింది, ఇదిగో చూసారా గడ్డ కట్టేసింది అనమాట. చాలా ఫీల్ అయ్యాను, బయట పెట్టాల్సింది, బయట పెడితే ఈ కష్టం ఉండేది కాదు కదా అది అని చెప్పి. నీళ్ళు పోద్దాము అని అంటే కూడా పలుచగా అయిపోతుందని మళ్ళా గడ్డ కట్టేసింది కాబట్టి ఇది చేతులు ఎక్కువ చల్లగా ఉంది కదా, చాలా తిమ్మిరిగా అనిపిస్తుంది. ఏదో ఇంకా అలా పల్చగా చేసి, పల్చగా అయినా అవ్వకపోయినా కొంచెం ఐసు ముక్కలుగా ఉన్నప్పుడే పెనం మీద అయితే వేసేసానండి. ఇంక చాలాసేపు దీన్ని ఇలా చితక్కొట్టాను అనమాట. అసలు చాలా వేడిగా ఒకటి ఉంటుంది కదా, ఇంకా ఆ ఐస్ చల్లదనాన్ని ముఖం మీద పెట్టుకున్నా చల్లగా అయిపోతుందన్నమాట. అమ్మో అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ హై టెంపరేచర్లో పెట్టినా కానీ జాగ్రత్తగా చూసుకుని నార్మల్ టెంపరేచర్లోకి తీసుకొని వచ్చేయాలి అని అయితే అనుకున్నాను. నేను అసలు హై టెంపరేచర్లో నార్మల్గా పెట్టను, పాల కోసం పెట్టాను అనమాట. ఇంకా ఆ కరగని దోసపిండితో అట్ట అయితే వేసేసాను. చెప్పాను కదా గడ్డలుగానే ఉన్నప్పుడే అట్టేసేసాను అనమాట. ఇంకా అట్టేసేసి గిన్నెలు అయితే సర్దుతున్నాను. నాకు ఇష్టం లేని పని గిన్నెలు కడగడం అని చెప్పాను కదండి, కానీ సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ మీరు కిచెన్ టూర్ చూసే ఉంటారు. కిచెన్ టూర్లో నేను గిన్నెలు ఎక్కడ పెట్టుకుంటాను అనేది కూడా చూపించాను కదా. ఇంకా ఆ ర్యాక్స్లోనే గిన్నెలన్నీ సర్దుతాను అనమాట. నేను చాటని బోర్లించకూడదు అని చెప్పేసి నాకు గురువారం కూడా ఒక కమెంట్ వచ్చిందండి. చాటని బోర్లించలేదు, దాన్ని తీసేసి ఎక్కడ పెట్టాను అనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. చాలామంది చెప్తున్నారు, నాకు నిజంగా తెలియదండి చాటను బోర్లించకూడదని. అంటే బియ్యం చెరుక్కునే చాటేనా లేకపోతే
చెత్త ఎత్తుకునే చాట కూడానా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే చెత్త ఎత్తుకునే చాట కూడా మా పనమ్మాయి చెత్తబుట్టు మీద బోర్లిస్తుంది అనమాట. నేను కూడా అలాగే బోర్లిస్తాలేండి. అది మరి నాకు తెలీదు. ఎందుకు బోర్లించుకోకూడదు అనేది కూడా కొంచెం చెప్పండి మీకు ఎవరికన్నా తెలిస్తే. గిన్నెలు అయితే సర్దేస్తున్నానండి. యాక్చువల్గా మాకు షెల్ఫ్స్ ఉంటాయి కదా కిచెన్కి ఆపోజిట్లో, ఇక్కడ పెడతాను అనమాట. స్టీల్ గిన్నెలు, లంచ్ బాక్స్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెడతాను. ఒకవైపునంతా పప్పులు ఉప్పులు ఉంటాయి, ఒకవైపునంతా ఖాళీ డబ్బాలు ఉంటాయి. మనకి ఏమన్నా అవసరమైనప్పుడు మన దగ్గర మన ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో స్టీల్ సామాన్లు ఉంటాయి కదా, అలాగా దీన్ని ఫీల్ అయిపోతాను అనమాట నేను. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్సెస్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. లంచ్ బాక్సులు కానివ్వండి, పిండి వేసుకోవడానికి డబ్బాలు అంటే ఇడ్లీ పిండి అలాంటి వాటికి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇంకా మా క్రాకరీ యూనిట్ చూసారు కదా మీరు, చాలా చిన్నగా ఉంటుంది. అసలు నాకు క్రాకరీ యూనిట్ అంటేనే ఫస్ట్ స్టార్టింగ్లో క్రాకరీ అనేది కూడా పలికేది కాదండి. తర్వాత అప్పట్లో నాకు తెలియదు కూడా క్రాకరీ అంటే డైనింగ్ సెట్స్ ఇలాంటివి పింగాణివి అని చెప్పి తెలీదు. ఇంకా మా ఈయన ఉంటారు కదా కార్పెంటరు, ఆయన బాగానే చేశాడులే అని తర్వాత అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా క్రాకరీ యూనిట్లో ఏమీ లేకపోయినా కానీ ఏవో ఉన్నాయి, ఏవో పెట్టేయాలని నేను ఫీల్ అయిపోతాను. ఈ మధ్యన ఈ గ్లాసులు అయితే మంచిగా వాడుతున్నాంలేండి. ఈ గ్లాసులు జ్యూసులకి బాగా వాడుతున్నాను అనమాట. రీసెంట్గానే కొన్నాము, అది కూడా ఒక వీడియోలో పోస్ట్ చేశాను. చైనా బజార్ ఇండియా బజార్ అయిపోయింది కదా, ఆ ఇండియా బజార్లో కొన్నామన్నమాట ఆ గ్లాసులు. ఇంకా దోశలు అయితే వేసుకుని నాకు స్వీట్ తినాలి అనిపిస్తుంది అని అన్నాను కదా పొద్దున్నుంచి. తేనె ఉంటుంది కదండి, తేనె నంచుకుని తిన్నాను ఇవాళ. అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది నాకు. ఏంటో ఒక్కొక్కసారి నాకు ఫుల్గా స్వీట్లు తినాలి అని అనిపిస్తుంది. బయట నుంచి ఏం తెచ్చుకోకుండా, నేను ఇంట్లో కూడా ఏం చేయకుండా తేనెతో అయితే అట్టులు తిన్నాను అనమాట. దోసపిండి అలాగే ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, బండట్లు వేసుకుని ఆ బండట్లే తిన్నాను. అయినా నాకు దోశలు పలచగా ఉంటే, పేపర్స్ లాగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు, నాకు చిరాకు. ఇంకేదో అలా తినేసామన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తానే. బాయ్ అండి.